5వ అధ్యాయము 25వ వాక్యం నుంచి 33 వరకు చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతున్ననుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనందున నైందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలుదేరని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టినదెవరని అడగగా, ఆయన శిష్యులు జన సమూహముని మీద పడుచుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అని. ఆ కార్యం చేసిన ఆయన కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఏది భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధాన గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోకి వెళ్తాం. కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ, నీ ఘనమైన శాస్త్రమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. గతించిన కాలం అంతా కాచి కాబట్టి ఈ ఆదివారపు ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా నేను మహిపరిచి కురిపించారు, కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఆరాధన అంతటిలో మీ ఆత్మాభిషేకాన్ని ఉపకరించారు, అది బట్టి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ దాసులు ఆయన మీ వాక్యాన్ని వివరించబోతుండగా మీ ఆత్మ సహాయం దయచేసి మా అందరికీ కావలసిన వాక్యోపదేశాన్ని మీరు అందించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ఈ రాత్రి కాలంలో మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. బాగున్నారా? చాలా సంతోషం. ఎంతమంది బాగున్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. దేవుని సన్నిధిలో నిత్య సంతోషము కలదని దైవదాసుడు దావీదు గారు రాస్తారు. ఆయన సన్నిధిలో నిజంగా సంతోషం ఎక్కడ దొరికిన సంతోషం. అయితే రాత్రికాలం వాక్యం వినడానికి వేగపడి వచ్చిన వారినరా మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. చదువుబడిన లేఖన భాగం ఆల్రెడీ చదువుకున్నాం. అందులో ఎవరి గురించి మనం ధ్యానించుకోబోతున్నామంటే ఒక స్త్రీ గురించి ధ్యానించుకోబోతున్నాం. ఎక్కువ శాతం స్త్రీలు ఉన్నట్టు కనుక పురుషులు కూడా తక్కువేమీ కాదు, ఎక్కడైనా ఎక్కువ స్త్రీలే ఉంటారు, దీన్ని గమనించాలి. అలాగే ఆమె దేనితో బాధపడుతుంది అక్కడ వాక్యంలో చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూసినట్లయితే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఒక స్త్రీ ఉందట. ఆ స్త్రీకి ఎన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యం ఉంది? నిద్రవుతున్నాను, ఇంకా స్టార్టే చేయలేదు. చర్చికి వచ్చేటప్పుడు బాటిల్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్ తెచ్చుకోండి. నిద్ర వస్తే ఎక్కువ పోసుకోండి. ఎందుకు? ప్రయాసపడి వచ్చారు కదా. నిద్ర వస్తే నాకు చాలా కోపం వస్తుంది. నిద్ర వస్తే 5 నుంచి ఇక్కడ 15 కిలోమీటర్లు వచ్చారా? మీరంతా నిద్రడానికి వచ్చారా కదా? కాబట్టి మీరు కూడా పని చేస్తారు, ఆ విషయం మాకు కూడా తెలుసు. పని చేసినప్పుడు అలసట వస్తుంది రాదా? కానీ నిద్రమత్తు మాత్రం రానివ్వదు. నిద్రమత్తు వచ్చిందనుకోండి, మీరు వాక్యం వింటారు. ఇక్కడ సేవకు నా ప్లేస్లో ఎవరున్నా వాక్యం చెప్పేటప్పుడు దయతో మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఎన్నో ప్రయాసంతో మీరు ఇక్కడికి వస్తారు. మా బాధలని మీకు తెలియదు. కాబట్టి వాక్యం వివరిస్తున్నప్పుడు
మీరు నిద్రపోతే చెప్పేవారికి చెప్పేది కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా నిద్రకు వచ్చి కంట్రోల్ చేసుకోండి. వచ్చేటప్పుడు వీలైతే మీకు బాటిల్తో పాటు నీళ్ళు తెచ్చుకోండి. దయచేసి వాక్యం వినాలి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దు. వాక్యం చెప్పేటప్పుడు మనుషులుగా మీకు కనపడ్డా మా హృదయాలు ఎవరు ఉంటారు? మా హృదయాలు పరిశుద్ధాత్మలు ఉంటారు. వాక్యాన్ని ఆటంకపరిస్తే ప్రభుని ఆటంకపరిచినట్టే. కాబట్టి దేనైనా ఆటంకపరచచ్చు, కానీ వాక్యాన్ని ఆయన ఆరాధన ఆటంకపరచకూడదని తెలియజేస్తున్నాను. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ వ్యాధి పేరు ఏంటి అంటే రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆనాటి కాలంలో యూదులు ఎవరైనా రక్తస్రావం కలిగిన స్త్రీ ఉందంటే మందిరంలోకి రాణించేవాళ్ళు కాదు, అక్కడగా ఉండాలి. కానీ యేసు ప్రభు కాలంలో ఆయన వచ్చి యేసు ప్రభుని ముట్టుకోవడానికి సాహసం చేసింది. అయితే ఆమె ఎన్ని సంవత్సరాలు బాధపడతా ఉందని రాయబడింది అంటే బైబిల్లో 12 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా 12 సంవత్సరాలు అనారోగ్యం ఉన్నారా? మన ధన్యులే కదా, చాలా సంతోషం. ఒక సంవత్సరం అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉన్నామా? లేదు. ఒక నెలంతా బాధపడే వాళ్ళు ఉన్నామా? లేదు. ఒక వారం అయితే బాధపడి ఉంటాం. ఎందుకంటే టైఫాయిడ్, మలేరియా వచ్చిందంటే చాలా బాధపడాలి. డెంగ్యూ వచ్చిందంటే కూడా చాలా బాధపడాలి. కానీ ఆమె 12 సంవత్సరాలట. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడ్డది. ఆ బాధపడ్డ స్త్రీ ఎవరి చుట్టూ తిరిగింది? వైద్యుల చుట్టూ తిరిగింది. అక్కడే రాయబడింది, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. మనం కూడా తెలియని రోగం వస్తే ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ గారికి తెలిసిందా ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తాడు. డాక్టర్ గారికి తెలియలేదని ఏమంటాడు? ఇంకో ఆసుపత్రికి వెళ్ళంటాడు. నా వల్ల కాదంటాడు. అక్కడ డాక్టర్ కూడా ఏమన్నా అన్నాడు అనుకో, నా వల్ల కాదమ్మా అంటే ఏం చేస్తాం? తిరుగుతాం. ఎవరి పైసలు ఖర్చు అవుతాయి? మన పైసలే ఖర్చు అవుతాయి. అలాగే ఇక్కడ కూడా 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. బాధపడుతున్న ఆ స్త్రీ వైద్యుల చుట్టూ అంతా తిరిగిందండి. తన దగ్గర ఉన్న డబ్బాని ఏం చేసింది? ఖర్చు పెట్టుకుంది. ఖర్చు పెట్టుకున్న ప్రతిఫలితం ఉందా? ఆమె రోగం ఏమైనా తగ్గిందా? తగ్గలా. మన జీవితంలో కూడా బ్రదర్, దేవుడి సేవకుడుగా ఉన్నాం కదా, మేమేం రోగాలతో బాధపడట్లేదు, ఎందుకు చెప్తున్నారేమో అంటారేమో. మనలో ఒక రోగం ఏమంటే పాప రోగం మన అందరికీ. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. ఆ వాక్యాన్ని కూడా చూసుకుందాం. రోగులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 చూసుకుంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. చూడండి, బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఒక్కడు కూడా లేడట. అలాగే 23వ వాక్యాన్ని కూడా చదువుకుంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పోయిన గురువారం మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరి గురించి? ఆదాము అవ్వల గురించి. ఆదాము అవ్వలు చేసిన పొరపాటును బట్టి మానవాళి యావత్తుకు పాప స్వభావం అబ్బింది. పాప స్వభావం అంటారు. అందుకని మనిషిలో నీతి ఉన్నప్పటికీ ఆ స్వభావం ఏం చేస్తుంది? నీతిని జరగకుండా చేస్తుంది. అందుకని బైబిల్ చెప్పింది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనం అనుకుంటామేమో అక్కడ ఆమె 12 సంవత్సరాల రోగంతో బాధపడిందని. మన పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభుని ఎరక్కున్నాం? ఎన్ని సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకున్నాం? పాప రోగమే కదా. పాప రోగం చేత మానవాళ్ళంతా కొట్టుమిట్టాడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రంథంలో చూసుకున్నా
ఒక పాపి మారాలి అంటే బలి చాలా అవసరం. ఒక వ్యక్తికి పాప విమోచన దొరకాలి అంటే ఏదైనా ఒకటి బలి కావాలి. అందుకే నీ నా కోసం ఎవరు బలయ్యారు? యేసుక్రీస్తు ప్రభు బలైపోయాడు. అందుకనే మానవాళిని రక్షించడానికి, మానవాళిలో ఎవరు నశించిపోకుండా ఉండడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఎలా వచ్చాడు ఈ లోకానికి? నరావతారిగా వచ్చాడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, దేవుడి లక్షణం ఎలా ఉంటుందో తెలియదు, దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో మనకు తెలియదు. ఆయన దేవుడైన ఆయన పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి ఆయన ఎలాంటి వాడో చూపించడానికి వచ్చాడు. ఆయన ఎంత ప్రేమమయుడో చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంత సత్యవంతుడో ప్రపంచానికి చాటి చెప్పడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడని యావత్ ప్రపంచం తెలుసుకోవడానికి ఆయన పిలాతుతో అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? మనం చెప్తామాట చెప్పలేము, అంత ధైర్యం ఉండదు. ఎందుకు? మనిషిగా, లేకపోతే కుటుంబంలో, లేకపోతే దోస్తుల దగ్గర, లేకపోతే ఎక్కడో కూడా పొరపాటు చేసి ఉంటాం, అంత ధైర్యంగా చెప్పలేదు. కానీ క్రీస్తు ప్రభు జన్మతః పాపము లేనివాడు, ఆయన పనుల్లో కూడా పాపము చేయనివాడు, ఆయన చూపులో కూడా పాపము లేనివాడు. అందుకని ఆయన జీవించిన 33 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పాపం అంటకుండా బ్రతికాడు ఆయన. అందుకని పాపం అంటకుండా బ్రతికాడు, పాపం అంటకుండానే చనిపోయాడు, పరిశుద్ధుడిగానే తిరిగి వస్తున్నాడు ఆయన. అందుకని యావత్ మానవాళి ఏ రోగం చేత బాధపడుతూ ఉంది అంటే మత కుల భేదమేమీ లేదు, పాప రోగం చేత బాధపడుతూ ఉంది. మరి విముక్తి ఎవరి దగ్గర దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయన పాపము లేనివాడు. ఆయన పవిత్రుడిగా జన్మించాడు, పవిత్రుడిగా జీవించాడు, పవిత్రుడిగా చనిపోయాడు, పవిత్రుడిగా ఆరోహణమయ్యాడు, పవిత్రుడిగానే తిరిగి మన కోసం వస్తున్నాడు. కనుక అట్టి దేవుడి కలిగిన మనలో చేతి వచ్చిన వారికి ఎంత వయసుందో నాకైతే తెలియదు, కానీ యేసు ప్రభువు నిజమైన దేవుడని వింటారా? వినమా? మైక్ ఉంది కదా, మైకు ద్వారా వినిపిస్తే కదా యావత్ మానవాళి నీనా రోగం పోవాలి అంటే వైద్యుని ఎలా సంప్రదిస్తామో, నీలో నాలో ఉన్న పాప రోగం పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని సందర్శించాలి, ఆయన దగ్గరకు రావాలి. ఇక్కడ ఆమె ఏం చేసింది? ఆమె రోగం ఉందని గుర్తించిందా? గుర్తించింది. గుర్తించిన తర్వాత ఎవరు చుట్టుకుంటూ తిరిగింది? ఆమె వైద్యుల చుట్టూ తిరిగింది. మనం బాగా జ్ఞాపకం చేసుకుందాం. మనలో పాపాన్ని వైద్యుడు తీసేస్తాడా? ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఆస్తి మొత్తం రాసిచ్చిన తీసేస్తాడా పాపాన్ని? నా పాప రోగాన్ని ఏ వైద్యుడైనా తీసేస్తాడా? తీసేది. మనం అనుకుంటాం అక్కడ ఈ రోగంతో బాధపడేది. నేటి సమాజం పాప రోగంతో బాధపడుతూ ఉంది. ఏ డాక్టర్ కూడా వైద్యం చేయలేడు దానికి. అందుకే మన వాళ్ళు అంటారు కదా, మనోరోగానికి మందు లేదు. ఉందంటారా? మనోరోగం ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తగ్గుద్దా? తగ్గదు. అలాగే పాప రోగం కూడా ఏ డాక్టర్ వైద్యం చేయలేడు. ఎవరైనా చేయగలరు అంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలరు. అందుకనే వైద్యులకు కూడా సాధ్యం కానిది యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే సాధ్యమవుతుంది. ఏంటిదయ్యా అంటే పాపాన్ని తీసేయడం ఆయనకు మాత్రమే సాధ్యం, పాపుల్ని క్షమించడం ఆయనకు మాత్రమే సాధ్యం. మన పాపుల అంటే పక్కన కూర్చోబెట్టుకుంటామేంటి? నీ దొంగనంటే రాణిస్తారేంటి? రానిరుగా. నీ నరహంతకునంటే ఊళ్ళోకి రాణిస్తారేంటి? రానిరుగా. నీ చెడ్డవారంటే అన్న పెడతారేంటి? పెట్టరుగా. కానీ నేను చెడ్డవారని తెలిసిన, నీలో నాలో పాప స్వభావం ఉందని తెలిసిన ప్రవేశించారు, ప్రాణం పెట్టారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి పాప క్షమాపణ అందించగలిగే ఏకైక దేవుడు. అందుకని సేవకులు మేము గర్వించేదే, మాకు ఈ లోకంలో ఆస్తుపాస్తులు లేకపోయినా, ఈ లోకంలో ఏమీ లేకపోయినా సువార్త ప్రకటించే గొప్ప భాగ్యం ప్రభు ఇచ్చాడు.
అందుకని ఆ స్త్రీ అయితే రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. కూర్చుని వచ్చిన వాళ్ళ పగలంతా పనిచేశారు. మీ పనిని ప్రభు దీవించాలి అంటే చేరువచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, నీవు నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు పాప స్వభావంతో ఉన్నాం. ఒప్పుకున్నాను ఎప్పుడైనా ప్రభు నా పాప రోగం ఉంది అని. ఒక పాపి తన జీవితాన్ని పాపిని అని ఎలా గుర్తించుకోగలుగుతాడంటే పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వస్తేనే తెలుస్తుంది. ఒక పాపి ఇంకో పాపి పాపి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడే ఆ పాపిలో ఉండే గుణగణాలు ఏంటో కనబడతాయి. అందుకని కీర్తన 90వ కీర్తనలో చదువుకున్నాం కదా, ఆయన ముఖ కాంతులు ఏం కనబడతాయట? రహస్య పాపాలన్నీ కనబడతాయి. వాక్యం చదివితే ఏం కనబడతాయి? మనలో ఉన్న మిస్టేక్స్ అన్నీ కనబడతాయి. చాలా మంది బైబిల్ మత ప్రచారం అంటారు. ఈ బైబిల్ అనేకుల్ని మార్చింది. హంతకులు మార్చింది, వ్యభిచారులు మార్చింది, దొంగలు మార్చింది. అందుకని బైబిల్ చదివితే మనం ఎక్కడ మారిపోతామని అపవాది చదవని అక్కడ నిద్రవుతుంది. చాలా సంతోషం. మనందరికి పాప రోగం ఉంది కదా, ఆ పాప రోగం పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆధారం. అలాగే ఏ వైద్యుడు కూడా నీలో నాలున్న పాప రోగాన్ని తీసివేయలేడు. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా తీసివేయలేడు. ఆమె రోగంతో బాధపడుతున్నట్టే యావత్ మానవాళి పాప రోగంతో బాధపడుతుంది. రెండో పాయింట్గా, ప్రపంచం మొత్తంలో ఏ వైద్యుడి దగ్గరికి అయినా పాపానికి ట్రీట్మెంట్ చేయడు, పాపాన్ని పోగొట్టలేడు. అందుకని ఆమె డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్లుగా మనం కూడా చాలా వ్యసనాలు ఖర్చు పెడతాం. తాగుడుకు మనం ఖర్చు పెట్టలేదా? ఖర్చు పెడతాం. అదేం చేస్తుంది? మన రోగాన్ని, మన శరీరాన్ని పాడు చేస్తుంది. అందుకని ఏ వైద్యుడు కూడా పాప రోగానికి ట్రీట్మెంట్ చేయలేదు. అందుకని ఆమె ఏం చేసిందంటే తనకు కలిగినదంతయో వ్యయము చేసుకుని ఖర్చు చేసేసింది. తన రోగం పోవాలని ఖర్చు పెట్టేస్తుంది. మనం కూడా తెలియని రోగంతో బాధపడుతున్నట్టు చాలా ఖర్చు చేసుకుంటాం. రోగాలు అనేవి సర్వసాధారణం, మనుషులకు వస్తాయి. కానీ చనిపోతే నీవు నేను ఎవరితో ఉండాలని తీర్మానం ఉంది? ఎవరితో ఉండాలి? యేసయ్యతో ఉండాలి. ఈ లోకంలో చస్తే, ఈ లోకంలో కళ్ళు మూస్తే ఎవరిని చూడాలని ఆశ మనందరిది. అందుకే మందిరాన్ని కట్టుకున్నాం, అందుకే ఆరాధన చేస్తున్నాం. కళ్ళు మూస్తే, కళ్ళు తెరిస్తే ఆయన దగ్గర ఉండాలి. మరి ఆయన దగ్గర ఉండాలి అంటే మనలో పాపం ఉండకూడదు. మన పాప రోగాన్ని మనం క్షమించమని ప్రభుని అడిగితే ప్రభు తప్పకుండా క్షమించే దేవుడు. ఆ స్త్రీ ఏ విధంగా అయితే వైద్యుల చుట్టూ తిరిగి తనకున్న డబ్బంతా ఖర్చు చేసుకుందో, మూడోదిగా ఏం గమనించింది అంటే 26వ వాక్యాన్ని కంటిన్యూగా చదువుకుంటే, తనకు కలిగినదంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడేను. 27వ వాక్యం. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదును అనుకోలేను. నేటి దినం కూడా యేసు గురించి చాలా మంది వింటున్నా ఉంటాయి. సువార్త ప్రకటన జరగట్లేదా? జరుగుతూ ఉంది. మైకు ద్వారా వినట్లేదా? వినబడతా ఉంది. కానీ మనిషి మారకపోవడానికి కారణం ఏంటి అంటే విశ్వాసం ఉంచలేకపోవడం. వినడం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తు గురించి వినడానికి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని విని విశ్వసించిన వాడు ధన్యుడు. విని విశ్వసించిన వాడు, విని తన పాపముల విషయమై పశ్చాత్తాప పడిన వాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు ఈ లోకంలో? బ్యాంకు బ్యాలెన్స్ ఉండొచ్చిన కాక ఉండకూడదని కాదు. ఈ హృదయంలో యేసు ప్రభు ఉంటే అంతకన్నా ఇచ్చిన గొప్ప ఆనందం లేదు. నా జీవితంలో నేను పుట్టిన 30 రోజుల వరకు డాక్టర్ గ్యారంటీ కూడా. నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్ మహబూబ్ నగర్లో చేశాను. పుట్టగానే ఏ డాక్టర్ నాకు గ్యారంటీ ఇవ్వాలి 30 రోజుల వరకు. ఇప్పుడు నా తల్లి ఐసీలో ఉంది, నా తండ్రి ఐసీలోనే ఉన్నాడు. నాకు సర్టిఫికేట్ ప్రకారం 26 ఏళ్ళు, ఒరిజినల్ 30 ఏళ్ళు. 30 రోజులు ఈ వ్యక్తి బతకడని చెప్పారు. 30 సంవత్సరాలు ప్రభు బ్రతికించుకోవాలా?
అందుకని ఏ డాక్టర్ బాగు చేయలేదు, ప్రభు బాగు చేస్తాడండి. అలాగని చెప్పి హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పట్ల. వైద్యులు చదివిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే ప్రభు పాప రోగానికి ట్రీట్మెంట్ చేస్తాడని చెప్తున్నాను. అందుకని ఆ స్త్రీ అయితే ఖర్చు పెట్టేసుకుంది, ప్రయోజనం లేకుండా పోయింది. మూడోదిగా ఎవరి గురించి వినదంటే యేసుని గురించి విన్నది. చాలా చక్కగా ఎన్ని లక్షలు పడ్డది మందిరం నాకైతే తెలియదు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని కట్టుకున్న మందిరం. అవునా కదా? మన ప్రాంతం బాగుపడాలి అని, మన ప్రాంతంలోని వాళ్ళు మార్పు చెందాలి అని, మన ప్రాంతంలో విశ్వాసులుగా ఉండాలి అని, యేసు రక్తంలో ప్రతి ఒక్క పాపి కడగబడాలి అని లక్షలు ఖర్చు పెట్టి మందిరాన్ని కట్టుకున్నాం. మరి మందిరంలోకి వచ్చే వాళ్ళందరూ పాప రోగంతో ఉన్నారా, పాప రోగం లేకుండా ఉన్నారా జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితం ఎలాంటి జీవితం అంటే నీట బుడగ వంటిది కదా. నీటిలో బుడగ ఎంతసేపు చేద్దామా చెప్పలేదు. మన జీవితం కూడా అంతే. ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉంటామో తెలియదు, రేపు ఉంటామనే గ్యారెంటీ కూడా మనం ఇవ్వలేము. అందుకని ఒక దైవజనుడు అంటారు, గుండె సూది కన్నా గ్యారెంటీ ఉంది కానీ మన గుండె గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేదు. మనం కొనుక్కున్న చొక్కు గ్యారెంటీ ఇస్తాడు అందరూ, మనం ఇస్తాం. మన గుండె గ్యారెంటీ, మన జీవితానికి గ్యారెంటీ ఇస్తామా? ఇవ్వలేము. అందుకనే యేసు గురించి వినే ప్రతి ఒక్కరూ ఏం చేసుకోవాలి తెలుసా? నాలో పాప స్వభావం ఉంది, నేను పాప రోగంతో బాధపడుతూ ఉన్నాను. ప్రభు నాకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చారు, ప్రభు ఇంత చక్కని మందిరం ఇచ్చారు, ప్రభు దైవ దాసుల ద్వారా ఆయన వార్తను ప్రకటింపజేస్తూ ఉన్నాడు. నా పాప రోగం కడిగేస్తున్నానా, లేకపోతే నా పాప రోగంతో నేను కొట్టు వెంటాడుతూ ఉన్నాను? మీ అందరికి అర్థం కావాలని చెప్తాను. రోగం ఎక్కువైందనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు, కానీ బాగుపడతావు బాగుపడవు గ్యారెంటీ కూడా. ఈ లోకంలో ఉన్న వైద్యుడే రోగం ముదిరితే ట్రీట్మెంట్ చేసుకోవడానికి సంతకాలు పెట్టించుకోడా? మా చేతిలో ఏం లేదయ్యా, నేను చదివిన జ్ఞానాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాను, కానీ ఈ వ్యక్తి బతుకుతాడో బతుకోవడం 50-50 అంటారు. అప్పుడు ఏం చేయాలి? మనం సంతకం పెట్టాలి. బ్రతికాడనుకో దేవుడి కృప అనుకోవాలి, అంతే కదా. మరి పాప రోగం వదిలితే చస్తే నరకానికే పోతాం. బైబిల్ అదే చెప్పింది. నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాని కొరకు శిక్ష రెడీగా ఉంది. మనమే అంటాం కదండి, పిల్లవాడు చెడిపోతే ఏం చేస్తాం? కొట్టమా పేరెంట్స్ కదా. పిల్లవాడు అలాగే తిరిగితే కొట్టమండి, కొడతాం. పిల్లవాడు చదువుకోకపోతే కొట్టమండి, కొడతాం. ఎందుకు కొడతాం? ఎన్నో వేలు పెట్టి చదివిస్తాం పిల్లల్ని. చెడిపోతాడంటే బాగుంటుందా? బాగుందిగా. ప్రభు నీకు నాకు ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు, చస్తే నరకానికి పోతాడు. ప్రభు బాగుంటుందా? అందుకని కృప ఎందుకు ప్రభు ఇస్తున్నాడంటే మన పాపంలో జీవించడానికి కాదండి. ప్రభువు ఒక రోజును బట్టి ఇంకో రోజు ఇస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రభు దగ్గరికి సమీపంలో చేసుకోవడానికి ఇస్తున్నాడు. అందుకని మన బలాన్ని బట్టో మన ఇంకా ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. అందుకనే ఈమె ఏం విన్నదట? ఎవరి గురించి విన్నదట? శ్రీ యేసుని గురించి విన్నది. నేటి దినం కూడా ఎన్నో ప్రాంతాల్లో సువార్త అందరి గ్రామాలలో ఉన్నాయి. మీరు ధన్యులండి. దాదాపుగా 50-100 మంది వస్తున్నారు గ్రామంలో. 15 మంది 10 మంది కూడా కొన్ని గ్రామాల్లో. కొన్ని గ్రామాల్లో ఒకటే కుటుంబం వస్తుందండి. అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. ఒక్కరికి వాక్యం చెప్పాలి. అలా స్థితిలోంచి ఈ స్థితికి వచ్చారు మీరందరూ. అందుకని యేసుక్రీస్తు గురించి ప్రకటించబడుతూ ఉన్నప్పుడే మనమైనా మారితే ప్రభు సంతోషిస్తాడన్నమాట. మనలో చాలా మంది మారి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మనలో చాలా మందిని పాపులని గుర్తించి మీ పాపాలని యేసే దగ్గర ఒప్పుకున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకా చేరువచ్చిన మనలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడని విని కూడా
యేసుక్రీస్తు ప్రభు పాపుల కొరకు వచ్చాడని విని కూడా, యేసుక్రీస్తు ప్రభువులో పాప క్షమాపణ దొరుకుతుందని విని కూడా, యేసుక్రీస్తు ప్రభు ఎంత ఘోర పాపిని క్షమిస్తాడని విని కూడా నిర్లక్ష్యం చేసి చనిపోతే దానికి బాధ్యులు నా జీవితానికి నేనే, మీ జీవితాలకు మీరే. కనుక ఆ స్త్రీ అయితే విన్నది, ఏమని వింది? యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడట, యేసుక్రీస్తు ప్రభు రోగుల్ని బాగు చేస్తున్నాడట, యేసుక్రీస్తు ప్రభు దయ్యాలు పట్టిన వారిని విడిపిస్తున్నాడట, యేసుక్రీస్తు ప్రభు మగవారికి మాటిస్తున్నాడట, యేసుక్రీస్తు ప్రభు కుంటి వారికి నడిచే కృప ఇస్తున్నాడట. ఈయన పరిశుద్ధిని ముట్టుకుంటే, యేసుక్రీస్తుని ముట్టుకుంటే నేను కూడా బాగుపడతానన్నది. ఆ విశ్వాసం ఎంత గొప్పదండి. నీవు నేను కూడా నీతిమంతులు మన పనులు బట్టి మారుతామండి. అందుకని అపోస్తులైన పౌలు అంటారు, దేవుని కృపను బట్టి నేను అపోస్తుడనయ్యాను. దేవుని కృపను బట్టి మన నీతిమంతులు తీర్చబడతాము తప్ప నీవు నేను చేసిన మంచి పనులను బట్టి కాదు. అందుకని మోక్షం పొందడానికి ఎన్నో మంచి పనులు చేస్తాం. పరలోకం వెళ్ళడానికి వేరే వాళ్ళ భాషలో మోక్షం అంటాం, మన బైబిల్ భాషలో పరలోకం అంటాం. పరలోకం వెళ్ళడానికి ఎన్నో దాన ధర్మాలు చేస్తాం కదా. అలా వెళ్ళే వాళ్ళే అయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చేవారు? మంచి జీవితాన్ని పెట్టి నువ్వు పరలోకం వెళ్తే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చినాడు? అందుకనే ప్రతి మనిషిలో ఏదో ఒక పొరపాటు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా మనం ఇంకా మన ఇష్టానుసారంగా జీవించామే అనుకో, ఆ స్త్రీ అయితే ధన్యురాలండి. విన్నది, యేసు గురించి విన్నది. చేరువచ్చిన వాళ్ళని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మనలో ఇంత పెద్ద మందిరం కట్టుకొని, నేను చూసిన 2002లో అనుకుంటాను ప్రతిష్ట, 2002 నుంచి 2024 దాదాపుగా 22 సంవత్సరాలు 22 సంవత్సరాల మందిర ప్రతిష్ట జరిగింది. ఇందులో ఎంతో మంది విశ్వాసులు లేపబడాలి. ఇప్పటికే ఎంతో మంది సేవకులు లేపబడాలి. ఇప్పటికే 22 సంవత్సరాలు ఆశనాశకాలుగా ఎంతో మంది ప్రార్థన పరులు లేపబడాలి. కానీ ఎందుకు నిమిత్తం మనకైతే తెలియదు. కనీసం మనమైనా చేరుచు వారు ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభు రక్తంలోని పాపాలు కడుక్కోకపోతే బాధ్యులు మనమే అవుతామని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఆ స్త్రీ ఏమనుకుంది? 27వ వాక్యం, ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడదు అనుకుని జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోలేను. ప్రభు అంటారు, నన్ను ఎవరో ముట్టారు, నా ప్రభావం పోయింది అని. డాక్టర్లు బాగలేగా. మా చెల్లి ఉంది, మా చెల్లి, ఆమెకు డాక్టరు బాగు చేయాలి రోగాన్ని. కన్నీటితో ప్రార్థన చేస్తుంది. హాస్పిటల్ చూపించండి, హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు, హాస్పిటల్కి వెళ్ళండి, ట్యాబ్లెట్ వాడండి కాదని అట్లా. మనుషుల కనుక శరీరంతో ఉన్నా కనుక డాక్టర్ల వైద్యం కూడా అవసరం. అయితే డాక్టర్లు కూడా బాగు చేయలేనివి ప్రభు బాగు చేస్తాడు. మా చెల్లికి డాక్టర్ బాగు కాదని చెప్పేశారు. ఆమె కన్నీటి ప్రార్థన వల్ల మా చెల్లికి హ్యాపీ. ఎందుకు చెప్తున్నామంటే కన్నీటి ప్రార్థన విలువ నేర్చుకోవాలి. మనం యేసుక్రీస్తు ప్రభు గురించి విని కూడా మనం మారకపోతే మనం చాలా చాలా బాధపడవలసిన రోజులు వస్తాయి. ఆ స్త్రీ అయితే యేసు గురించి విన్నది. యేసుక్రీస్తు ప్రభు చెంగు ముడితే చాలా అనుకుంది. ముట్టిందా? బాగుపడ్డదా? బాగుపడింది. యేసుక్రీస్తు సన్నిధిలో పాప క్షమాపణ దొరుకుతుంది. యేసుక్రీస్తు దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర పరిశుద్ధత దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర శాంతి సమాధానాలు దొరుకుతాయి. ప్రపంచం ఇవ్వలేని శాంతి ప్రభు ఇవ్వగలడు. ప్రపంచం ఇవ్వలేని పాప క్షమాపణ ప్రభు ఇవ్వగలడు. కనుక నా మాటలు ముగిస్తూ ఉన్నాను. రాత్రికాల వేళ చేయించిన వాళ్ళరా, ప్రభు మనల్ని ఇంతవరకు ఉంచారంటే ఆయన కృప. ప్రభు ఇంతవరకు మనకు ఆరోగ్యం ఇచ్చారంటే ఆయన కృప. ఇంతవరకు మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి మనం చేసుకోవటానికి బలం ఇచ్చాడంటే కూడా ఆయన కృపే.
మరి అంత కృప చూపించిన దేవుడు నేను దూరం అవుతానంటే ఊరుకుంటాడండి? అందుకని కృప అధికం చేస్తాడు ఆయన. నేను మారట్లేదు అంటే మారడానికి అవకాశాలు ఇస్తాడు ఆయన. ఒక అక్క అన్నారు పరిచయంలో భాగంగా, దేవుడు నిజంగా ఉంటే నా భర్త మారవచ్చుగా అన్నది ఆయన. వాక్యం చదివితే మారమని చెప్పదా? పాటల ద్వారా మార్పు చెందమని చెప్పదా? పాటలు ప్రభు ఇచ్చిన జీవితంలో నేను మారాలని మనకు అనిపిదా? మనం ఎవరిని ప్లాన్ చేస్తాం తెలుసా? మనం చదువు ఎక్కువైంది అనుకో, తెలివితేటలు ఎక్కువైంది అనుకో, దేవుడు నిజంగా ఉంటే నన్ను ఎందుకు మార్చడం అంటాడు. ఒక ఆయన పరలోకం ఉంటే వెళ్ళి చూసొచ్చావా అన్నాడు. నన్ను అన్నాడు. నేను నువ్వు వస్తే చూస్తావులే అన్న. అంతే కదా. నేను దేవుడు నమ్ముకొని మంచి బతికితే పరలోకం వెళ్తా. దేవుడు నమ్ముకోకుండా చనిపోతే అప్పుడు గుర్తొస్తాను నేను. లాజరు చనిపోయాడా? చనిపోయాడు. ఎక్కడున్నాడు లాజరు? నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. తర్వాత చనిపోయాడా? చనిపోయాడుగా. మరి దేవుడు అని తెలిసి కూడా నమ్మలా ధనవంతుడు. అది బాధాకరమైన విషయం. మందిరానికి వెళ్తున్న మన వాళ్ళు కూడా చాలా సార్లు మారట్లా. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుందండి. అందుకని ప్రభు ఈరోజు ఎందుకు ఇచ్చారో తెలియదు. ప్రభు ఎందుకు వాక్య రూపకంగా మాట్లాడుతున్నారో తెలియదు. మార్పు చెందేవా? ధన్యుడు ధన్యురాలు. మార్పు చెందలేదా? ఒకరోజు తీర్పు ఉందా లేదా? తీర్పు ఉంది. పాటలు కూడా వింటారు కదా. తీర్పు ఉంది. ఆ తీర్పు రోజున రికమెండేషన్ వెళ్ళండి. ఈరోజు డేట్ తెలుసు కదా, ఎన్నో తారీఖు ఈరోజు? 22. రాత్రి 8:15 నుంచి లేకపోతే 16 నుంచి 9:45 వరకు వాక్యం చెప్పాను. నా హిస్టరీ మొత్తం దేవుడితో రికార్డ్ చేసుకుంటారు. వచ్చిన మీ అందరిపై నాకు తెలియదు, కానీ దేవుడికి తెలియదా? తెలుసు. దేవుడితో తెలియదు కానీ తెలుసు. పుస్తకాలు గ్రంథాలు ప్రింట్ అయింటాయి అక్కడ. ఈరోజు వాక్యం విని కూడా మారకపోతే, ఈరోజు వాక్యం విని కూడా ప్రభు పాప క్షమాపణ ఇస్తాడని తెలిసి కూడా ఆయన సన్నిధికి వచ్చి నిర్లక్ష్యం చేస్తే తప్పదు మనకు శిక్ష. కాబట్టి మనకు రక్తస్రావం కలిగిన స్త్రీ నేర్పించే కొన్ని పాటల్లో మొదటిది ఏంటో తెలుసా? నేను కొన్ని సంవత్సరాలు రోగంతో బాధపడ్డా. ఈ లోకంలో పాప రోగంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వైద్యుల దగ్గరికి వెళ్ళకండి. మొదటి పాప రోగంతో బాధపడే వాళ్ళు ఉన్నారని ఆమె చెప్పగానే చెప్పింది. ఆత్మీయ పాఠం అని నేర్చుకోవాలి. రెండోది ఏంటో తెలుసా? ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఆమె రోగం పోలా. రెండో పాయింట్ ఏంటి అంటే, పాప రోగానికి ఏ వైద్యుడు ట్రీట్మెంట్ లేడు. మూడోది, నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో, ఎవరు ట్రీట్మెంట్ లేదు. మూడోది, ఆమె యేసు గురించి విన్నది. నేను కూడా యేసు గురించి వింటున్నాను. యేసు పరిశుద్ధులని వింటున్నాను. యేసు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడని వింటున్నాము. యేసు క్రీస్తు దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది అని వింటున్నాము. విన్న దేవుడిని విశ్వసించాలి తెలుసా? నా దేవుడు నా పాపాలు క్షమించమని కన్నీరు కారిస్తే క్షమించడండి, క్షమిస్తాడు. నేను నన్ను ఎలా తయారు చేస్తున్నాడు? ఆయన అరచేతిలో తయారు చేస్తున్నాడు. నేను విడిచిపెట్టుకున్నాడంటే అర్థం కావడం చెప్తారు. పిల్లలున్నారా? ఫ్యామిలీలో పిల్లలు ఉంటారండి. ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ బిడ్డను కొడుకు దూరం చేసుకోవాలనుకుంటారా? అంటూ ప్రభు కూడా అంతే. ప్రభు కూడా అంతే. మనం అందరం ఆయన పిల్లలు. ఆయన పిల్లలుగా మనం ఉన్నాం. ఆయన దూరం చేసుకోడు. అందుకని ప్రభు అవకాశం ఇచ్చినప్పుడే మనం మార్పు చెందాలి. మనం చాలా మందిని మారి ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నాడు. ఇంకెవరైనా విని కూడా మార్పు చెందకపోతే దానికి బాధ్యులు మనమే అవుతాం. అలాగే ఆమె విశ్వసించి అక్కడే ఉందా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? మరి యేసయ్య దగ్గరికి వెళ్ళి చాటున వెనక చాటున ఆయన కొంగు ముట్టింది. మనం కూడా విశ్వసించి ఇంటి దగ్గర ఉండాలా? చాలా మంది మందిరానికి వచ్చారు, చాలా సంతోషం. మందిరానికి వచ్చి ఆత్మీయంగా బలపడుతూ వెళ్తూ ఉంటే నేను ఆత్మీయ యాత్రలో అభివృద్ధి పొందే వారంలో ఉంటాను. కనుక 4 విషయాలు. మొదటిది, మనుషులందరికీ ఏముందంటే పాప రోగం ఉంది. ప్రపంచంలో పాప రోగం ఉంది. ఆ పాప రోగానికి వైద్యులు ట్రీట్మెంట్ చేస్తారా?
చేయరు. మరి ఎవరి గురించి వినాలి మనం? పాప రోగం పోవాలంటే యేసు గురించి వినాలి. యేసు గురించి విన నీవు ఎవరి దగ్గరికి రావాలి? యేసు దగ్గరికి రావాలి. ఆమె ఎలా అయితే యేసు దగ్గరికి వెళ్ళిందో మనం కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థనలో ఉండాలి, మందిరంలో ఉండాలి, మందిరానికి రావాలి. అలా ఉన్నప్పుడు ప్రభువుని మనం కనుక నిజంగా పశ్చాత్తాపంతో అడిగితే ప్రభుట ఇక అందరూ జ్ఞాపకం చేసుకుంటాం మన పాపాలు. అంత గొప్ప కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కనుక చేరవచ్చిన వారులరా, రక్తస్రావం కలిగిన స్త్రీ 12 ఏళ్ళు బాధపడ్డది. మన జీవితంలో మనశ్శాంతి లేక బాధపడే వాళ్ళు ఉంటారు. రోగాలు రావని చెప్పం, మన వారికి రోగాలు వస్తాయి. ఆ రోగాలు కొంతమంది డాక్టర్లు బాగు చేస్తారు, కొంతమంది బాగు చేయరు. కానీ ప్రభు చిత్తం అయితే ఎలాంటి రోగాలైనా బాగు చేయగలరు. అందుకని ఆ స్త్రీ యేసయ్య గురించి విన్నది, యేసయ్య గురించి విని ఊరికి ఉండలేదు, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆయన ముట్టుకుంది. మనం కూడా ఆయన చెప్పారు, వాగ్దానం చేశారు, ఎక్కడ 2-3 ఉంటే నేను అక్కడ ఉంటాను అని. ఇక్కడ ప్రభు ఉంటాడండి, ఆయన ఆత్మస్వరూపుడు, నిశ్చయం ఉంటాడు ఆయన. అందుకని మనం కూడా ఆయన సన్నిధికి వచ్చాం. మనం ఎవరైనా ఇంకెవరైనా పాప రోగంతో బాధపడుతుంది రాత్రుడు, ప్రభు నన్ను ఖచ్చితంగా ప్రభు నన్ను క్షమించాడు, తప్పకుండా క్షమిస్తాడు. కానీ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. చెప్పబడిన వాక్యము మన అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చబడును గాక.